హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకొచ్చామండి. ఏం చేయబోతున్నామో చూసేయండి మీరే. సో, చేపల పులుసైతే చేయబోతున్నామండి. సో, ఈ చేపల పులుసుకి మనకు కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ముందుగా ఒక ఫిష్‌ని తీసుకొని శుభ్రంగా ఇలా కట్ చేసుకొని, క్లీన్ చేసేసుకొని అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూసేద్దాం. సో, ఇలాగ ముందుగా మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే ఒక బౌల్లో వేసుకొని దాంట్లో మ్యారినేట్ చేయడం కోసం కొద్దిగా పసుపు అయితే వేసుకున్నామండి. తర్వాత 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నామండి. సో, ఈ విధంగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చల్లుకుంటూ వేసుకోవాలన్నమాట. అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాం. సో, ఈ ఉప్పు కారం ఇవి ముక్కలకు పెట్టినట్టయితే మనం పులుసులో వేసుకునేటప్పటికి ముక్క కూడా టేస్ట్గా ఉంటుందండి. అందుకనే ముందుగా మనం మ్యారినేట్ అయితే చేసి పెట్టేసుకుంటాం. సో, సాల్ట్ కూడా ఆ పీసెస్కి తగ్గట్టుగా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. సో, ఈ విధంగా ఉప్పు కారం పీసెస్కి అన్నిటికీ పట్టేలాగా మనమైతే ఇలాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని అయితే మేము ఒక 5 to 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం అనమాట. అలానే కొంచెం నిమ్మ రసం కూడా పిండుకోవాలండి ఈ విధంగా. సో, అన్ని ఐటమ్స్కి నిమ్మకాయ పిండుకున్నట్టయితే మనకు ముక్క స్మాష్ అవ్వకుండా చక్కగా ఉడుకుతుందనమాట. అందుకని నిమ్మకాయ అయితే ఖచ్చితంగా వేసుకుంటాం. మీకు కనుక ఈ ఫిష్ ఏంటి అని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. లేదంటే నేనే చెప్పేస్తాను మీకు లాస్ట్లో. సో, చూడండి ఈ పీస్ చూస్తే మీకు ఏ చేప అనిపిస్తుందో దీన్నైతే కామెంట్ చేయండి. దీని పేరేంటో. తలముక్క. సో, ఇప్పుడు చూపించింది అయితే తలది. ఇది తలదే అండి. మిగిలిన అన్ని పీసెస్ కూడా వైట్గా అలా వచ్చాయి. సో, నడుం కాడ మధ్య దగ్గర అలా ముక్కలు అనమాట. ఇవన్నీ పట్టుకాడ. దీన్ని చూస్తే మీకు ఏం చేప గుర్తొస్తుందో నాకు కామెంట్ చేయండి. సో, పులుసు ఈ చేపలను అయితే పులుసు పెట్టుకుందాం అనుకుంటున్నామండి. ఈ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా 2 ఆనియన్స్ అయితే ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకున్నామండి. అలాగే 5, 6 పచ్చిమిర్చి చీల్చుకొని పెట్టుకున్నాం. అలానే 2 ఆనియన్స్ మళ్ళీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట. పులుసుకు కొంచెం గుజ్జులా ఉంటే బాగుంటుందని కొద్దిగా ఆనియన్ పేస్ట్ కూడా చేసుకున్నాం. అలానే గుప్పెడు కరివేపాకు. ఈ మసాలా ఏంటంటే కొంచెం లవంగ మొగ్గలు, చెక్క, అలానే జీలకర్ర, చిటికెడు ఆవాలు ఇవన్నీ వేసుకొని ఇలాగా పౌడర్ కింద అయితే చేసుకున్నాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం. మెయిన్ ఇంగ్రీడియంట్ పులుసుకి సంబంధించింది చింతపండు గుజ్జు అండి. ఈ విధంగా చింతపండు అయితే తీసుకొని రసం తీసుకొని పక్కన అయితే పెట్టుకున్నాం. ముందుగా ప్రాసెస్కి వెళ్ళే ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. సో, ముందుగా మనం పులుసు పెట్టుకునేటప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకున్నామండి. మెంతులు వేగుతూ ఉండగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మీకు. తర్వాత పచ్చిమిర్చిని అయితే వేయాలండి. సో, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఏదైతే మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలానే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సో, ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత ముక్కల్ని అయితే మేము ఫ్రిడ్జ్లో నుంచి తీసామండి. పక్కన వేరే బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఈ పులుసులో వేయడానికి ముందుగా ఇలా వేసుకున్నట్టయితే మనకి ఉప్పు కారం ఇవన్నీ కూడా ఆ పీసెస్కి పట్టి పులుసు మరింత కమ్మగా ఉంటుంది అనమాట. అందుకని పీసెస్ని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో, మేము చేసిన విధంగా ట్రై చేయండి. చాలా యమ్మీగా అయితే ఉంటుంది పులుసు. ఈ పక్కన ఇది కూడా మనకి వేగిపోయి వచ్చిందండి. సో, ఇంకొంచెం వేగిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు అయితే వేసుకుందాం మనం. ఈ చేపకి పేరేంటో చెప్పండి మీరు. మీకు హింట్ ఇవ్వడం కోసం మేము ఫ్రై పీసెస్ కోసం అయితే తీసుకున్న పీస్ని అయితే చూపిస్తున్నాం చూడండి. ఏదైతే నడుము ముక్క దీన్ని చూస్తే ఖచ్చితంగా గెస్ట్ చేసేస్తారంటండి. సో, ఇప్పుడు చెప్పండి ఈ చేప పేరు ఏమై ఉంటుంది? సో, నాకు కామెంట్ చేయండి మీకు తెలిసినట్టయితే. తెలియకపోయినా కామెంట్ చేయండి. అప్పుడు నేను ఏంటో పేరు రివీల్ చేస్తాను మీకు. ఆనియన్స్ అయితే మనకి ఈ విధంగా ఎగిపోయినాయండి. తర్వాత దీనికి 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇందాక ఫిష్ పీసెస్లో 2 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి ఇందులో 1 స్పూన్ వేసుకుంటే మనకి స్పైసీనెస్ సరిపోతుంది అనమాట.
సో ఈ విధంగా వేగిపోయిన ఆనియన్స్లో ఇప్పుడు మనం ఏదైతే ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నామో ఆ రసాన్ని అయితే వేసేసుకోవాలండి. సో ఈ విధంగా చింతపండు గుజ్జు వేసేసుకున్నట్టయితే ఇది కొంచెం మరుగుతూ ఉండగా మనం ఒకసారి టేస్ట్ చూసుకొని ఫ్రై చేసి పెట్టుకుంటున్న పీసెస్ అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాం. సాల్ట్ అయితే ఇప్పుడు దాకా మనం వేసుకోలేదండి. సో సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ముక్కల్లో అయితే కొంచెం వేసుకున్నాం కాబట్టి ఈ పులుసు తగ్గట్టుగా కళ్ళుప్పు అయితే వేసేసుకోవాలండి. మనకి పులుసు అయితే మరిగిపోయిందండి. అలానే ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని ఇప్పుడు ఈ పులుసులో అయితే వేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా మరిగించుకున్నట్టయితే ఈ ఫిష్ పీసెస్కి ఆ పులుసు అది పట్టి అలానే ఆ పులుసులోకి ఈ చేపలది ఫ్లేవర్ అనేది దిగుతుందనమాట. సో ఈ విధంగా మనం వేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేపుకుంటే బాగుంటుంది. సో ఇలా వేపుకున్న ముక్క అలా వేసుకున్నట్టయితే పులుసు చాలా రుచిగా ఉంటుందండి. కొత్త పులుసు వేసుకున్నా సరే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇంకొక 15 మినిట్స్లో మన ఎమ్మి ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ముక్కలు వేసిన తర్వాత ఇంకా గరిటె పెట్టకూడదండి. గరిటె పెట్టకుండా ఈ రకంగానే ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటే కంటైనర్తో మనకి పీస్ అనేది మెత్తగా బాయిల్ అయిపోతుంది. సో 15 to 20 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చిందండి. చేపల పులుసు ఎప్పుడు అంటే మనకి ఆ నూనె పైకి తేలిందంటే చాలు పులుసు కంప్లీట్ అయిపోయిందని మీనింగ్ అనమాట. సో ఈ విధంగా నూనె అనేది పైకి ఇలా తేలుతుంది. ఇప్పుడు మన ఎమ్మి ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఎమ్మి చేపల పులుసు అయితే పొయ్యి మించి కింద దించేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని టేస్ట్ ఎలాగుందో రైస్లో కలుపుకొని చూపిస్తాను మీకు. సో మన ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇవాళ నుంచొని తింటే పని అవ్వదని చెప్పి ముళ్ళు ఉంటాయి కదా, అందుకే సిట్టింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. వేడిగా అయితే ఉందండి, ఇప్పుడే కదా దించుకుందాం. సో మనకి పొట్ట దగ్గర ముక్కలు అంటే ఇష్టం అండి, ఎందుకంటే తినేటప్పుడు మధ్యలో ముళ్ళు అడ్డు రాకూడదు అనమాట, డిస్టర్బ్ అయిపోద్ది. ఇది అనుకో ముళ్ళు ఉండవు కదా, సో ఈజీగా ఇలా తీసుకొని తినేయచ్చు. చికెన్ పీస్లో ఉంటుంది కాబట్టి వావ్, చాలా వేడిగా అయితే ఉంది. నాకైతే సలైవా వచ్చేస్తుంది అనమాట ఈ స్మెల్కి. అది చాలా టెంప్టింగ్ ఉంది. సో ఈ పొట్ట దగ్గర దానికైతే సింగిల్గా ఇలా ఒక ముళ్ళు మాత్రం ఉంటుంది. దీన్ని తీసేసుకొని ఇంకా దాన్ని అయితే మనకి చికెన్ పీస్ లాగా అయితే తినేయచ్చు. సో ఈ విధంగా పీస్ని పెట్టుకొని ఇంకొక ముద్ద. చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఫిష్. మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రై చేసుకున్న వాటిని ఈ విధంగా పులుసులో వేసుకున్నట్టయితే మనకి ఇలా చక్కగా చికెన్ లాగానే ఉంటుందండి. దీన్ని ఇలా పెట్టుకొని ఇలా తిన్నట్టయితే నాకైతే పులుపు, కారం, మసాలా అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయినాయండి. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో చెప్పండి. అలానే ఈ ఫిష్ పేరేంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరికొత్త రెసిపీతో రేపు పొద్దున్న మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం, ఎందుకంటే నాకు ఆకలి వేస్తే నేను తినేయాలి. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, లవ్ యూ.